తెలంగాణలో ఎప్పుడు చూసినా 16 లోక్సభ స్థానాల గురించి చర్చ. అటు అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా 16 స్థానాల గురించి చర్చిస్తున్నాయి. కానీ 17వ స్థానం గురించి అసలు ఊసేలేదు. ఇంతకీ ఆ 17వ స్థానం ఏది? హైదరాబాద్. మొత్తం లోక్సభ స్థానాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లోక్సభ స్థానంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ చరిత్ర కలిగిన నగరం. ఆనాటి ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉంటూనే ఆధునిక ప్రపంచానికి రోల్ మోడల్గా నిలుస్తోన్న నగరం. ఎన్నో శతాబ్దాలుగా ముస్లిం నవాబులు, సుల్తాన్ సేలిన హైదరాబాద్లో ఇప్పటికీ ముస్లింల ఆధిపత్యమే కనిపిస్తుంది. దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఇందిరా, ఎన్టీఆర్, సోనియా, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, మోడీ వంటి నాయకుల ప్రభంజనం ఉన్న హైదరాబాద్ మాత్రం ఓవైసీ కుటుంబానికి కంచుకోటే. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన తరువాత హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. కానీ 1984 తర్వాత మాత్రం ఓవైసీ కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయింది. తొలిసారిగా అంటే 1984లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆ తరువాత ఎంఐఎం పార్టీని స్థాపించి దాని తరపున వరుసగా 5 సార్లు ఘన విజయాన్ని సాధించారు. ఆయన తర్వాత ఆయన పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి ఇప్పటి వరకు ఎంపీగా గెలుస్తూనే ఉన్నారు. ఇక 1952లో తొలి ఎన్నికల నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీయే తన హవాను కొనసాగిస్తూ వస్తోంది. కానీ 1984లో మాత్రం సీన్ మారిపోయింది. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయాన్ని సాధించారు. 1989లో సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరపున పోటీ చేసి గెలిచారు. ఇక 1991లో కూడా సలావుద్దీన్ మరోసారి ఈ స్థానం నుంచి నెగ్గారు. 1996, 1998, 99 ఎన్నికల్లో కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీయే విజేత. సలావుద్దీన్ ఓవైసీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 2004లో సలావుద్దీన్ తనయుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి తన హవాను కొనసాగిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీనే విజయాన్ని సాధించారు. ఇక హైదరాబాద్ నియోజకవర్గంలో ముస్లింల పెద్దన్నగా ఉండే సలావుద్దీన్ తన పరిధిలోని 7 నియోజకవర్గాలను చాలా ప్రభావితం చేసేవారు. కార్వాన్, గోషామహల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎంఐఎం అభ్యర్థులే అసెంబ్లీకి వెళ్లేవారు. ఈ నియోజకవర్గంలో 19,54,813 మంది ఓటర్లుండగా అందులో 76% ముస్లిం ఓటర్లే. ఇక ఇందులో పురుషులు 10,13,798 మంది, మహిళలు 9,45,563 మంది. 2014 ఎన్నికల్లో హైదరాబాద్లో చతుర్ముఖ పోరు కొనసాగింది. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి డాక్టర్ భగవంతరావు, టీఆర్ఎస్ నుంచి రషీద్ షరీఫ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 9,71,770 ఓట్లు పోలవగా అసద్ విజేతగా నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ పరిధిలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన అసదుద్దీన్కి పోలైన ఓట్లు 5,13,868 ఓట్లు రాగా 52.94% ఓట్ షేర్ వచ్చింది. ఇక బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు 3,11,414 ఓట్లు పోలవగా 32.05% ఓట్ షేర్ వచ్చింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి రషీద్ షరీఫ్కి 37,190 ఓట్లు అంటే 3.83% ఓట్ షేర్ వచ్చింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్కు వచ్చిన మెజారిటీ 2,02,454. రోజువారీ వ్యాపారాలు చేసేవారికి ఇటు వడ్డీ వ్యాపారాల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ తర్వాత ఇక రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పాలి. ఇరుకైన రోడ్లతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులతో ఇక్కడ ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. ఆ తర్వాత ఇక మిగతా డ్రైనేజీ వ్యవస్థలో చూసినప్పుడు, మిగతా పరిస్థితులు చూసినప్పుడు కూడా తీవ్రమైన ఇబ్బందులను ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మెట్రో అన్నది కూడా ఇంకా ఇక్కడి వరకు అంటే ఓల్డ్ సిటీకి మెట్రో కోసం అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం అటు ప్రభుత్వానికి వినతులు సమర్పించింది. ఓల్డ్ సిటీ వరకు ఎంఐఎం అటు మెట్రోను విస్తరించినటువంటి ఒక ప్లాన్ కూడా ముందు నుంచి ఉంది. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడం పట్ల ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి మాత్రం ఎంఐఎం విజయం ఖాయమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి పర్సన్ అశోక్తో కలిసి రమణ, HN TV, హైదరాబాద్.